Hello, my dear viewers. This is your YouTuber Bagman0770. సో నేను ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఇంకో 1 month 14 daysలో 2 years అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. బట్ లాస్ట్ 1 yearలో వేరే ఇష్యూస్ వల్ల, వేరే స్ట్రెసెస్ వల్ల నేను కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేయలేకపోయాను. బట్ ఫ్రమ్ నౌ ఐఎమ్ రీస్టార్టింగ్ మై కంటెంట్ ఫర్ మై ఛానల్, ఫర్ మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. సో ఈ రీస్టార్ట్కి మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. విత్ యువర్ లైక్స్, షేర్స్, కామెంట్స్. పాజిటివ్ అయినా చేయండి, నెగిటివ్ అయినా చేయండి, నేను రెండింటిని పాజిటివ్గానే తీసుకుంటాను గ్రోత్కి. సో నేను ఈ రీస్టార్ట్ని ఒక డిఫరెంట్ క్రేజీ వేతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో నేను ఎలా స్టార్ట్ చేద్దాం క్రేజీగా అని ఆలోచిస్తే కొన్ని దేశాల గురించి క్రేజీ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటున్నాను, వాటిని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లైక్ ఇప్పుడు క్రేజీ ఫ్యాక్ట్స్ ఇన్ ద సెన్స్ వింత నిజాలు కొన్ని దేశాల గురించి చరిత్రలో జరిగినాయి అండ్ ప్రస్తుతం జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద క్రేజీ ఫ్యాక్ట్స్ అబౌట్ ఇండియా, బికాజ్ ఇండియా ఇస్ మై కంట్రీ. సో నా కంట్రీతోనే ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. సో ద క్రేజీ ఫ్యాక్ట్స్ వచ్చేసి ఇండియా గురించి. ఇండియా ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ హిందూయిజం, బుద్ధిజం, సిక్కిజం అండ్ జైనిజం. ఇండియా ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఇండియా. బుద్ధిజంకి, హిందూయిజంకి, జైనిజంకి, సిక్కిజంకి జన్మస్థలం, జన్మదేశం ఇండియా అనేది. బట్ ఇప్పుడు వేరే రిలీజియస్ వాళ్ళు వచ్చేసి ఇండియా మాది, అటు పాకిస్తాన్, ఇటు చైనా, కింద శ్రీలంక మొన్నటిదాకా ఇండియా మాది. ఇవన్నీ కాకుండా ఒకప్పుడు ఒక ఆల్మోస్ట్ 1000 years 100 years రూల్ చేసినట్టున్నారు. నాకు హిస్టరీ అంతగా తెలీదు, నేను గూగుల్ చేసి చెప్పాలి, బికాజ్ నీ సోషల్లో వీక్ అనమాట. మిగతా సబ్జెక్టులు కూడా వీక్లే. ఇంతకు ముందు బ్రిటిషర్స్ రూల్ చేసేవాళ్ళు, అప్పుడు క్రిస్టియానిటీ వచ్చింది ఇండియాలోకి. అంతకుముందు నవాబ్స్ రూల్ చేసేవాళ్ళు, అప్పుడు ముస్లిజం వచ్చింది ఇండియాకి. కానీ అంతకన్నా ముందు ఛత్రపతి శివాజీ, ఇంకా చాలామంది, రాముడు, కృష్ణుడు, ఇలా వీళ్ళందరూ రూల్ చేశారు. సో ఇండియా ఇస్ అ బర్త్ ప్లేస్ ఆఫ్ హిందూయిజం, సిక్కిజం, జైనిజం అండ్ బుద్ధిజం. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇండియా ఇస్ రిచ్ అండ్ డిజర్వ్స్ కల్చర్ విత్ మెనీ లాంగ్వేజెస్. అవును, వేరే కంట్రీస్లో చూసుకుంటే కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, మన ఇండియాలో బోల్డ్ లాంగ్వేజెస్ ఉంటాయి. బికాజ్ ఇండియా ఇస్ ఎ వెల్దీ అండ్ లార్జ్ కంట్రీ, చిన్నది కాదు మనది, చాలా పెద్ద దేశం. సో చాలా రకాల లాంగ్వేజెస్ ఉంటాయి. సో రిలీజియస్ పరంగా వచ్చేసి cows are considered scared in India and are reserved as a symbol of wealth, strength and motherly love. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, వేరే రిలీజియస్ వాళ్ళు ఇండియా మాది అని ఆక్యుపై చేసుకొని ఎక్కడ తెస్టేసి కూర్చుంటానా కౌస్ని చంపేస్తున్నారు. చాలా స్టేట్స్లో కౌస్ని దే ఆర్ కిల్లింగ్. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా కౌస్ని చంపేస్తున్నారు, తెలంగాణలో కూడా చంపేస్తున్నారు, కేరళలో బీభత్సం, అసలు తింటారు కూడా. దిస్ ఇస్ ద క్రేజియస్ట్ ఫ్యాక్ట్. మన ఇండియాలో కౌస్ని వెల్త్, స్ట్రెంగ్త్ అండ్ మదర్లీ లవ్గా భావిస్తాం. బట్ మన ఇండియాలోనే కౌస్ని చంపి తింటూ ఉంటారు. నెక్స్ట్, హిందూయిజం ఈజ్ the oldest religion on the planet. Hinduism is the oldest religion on the planet. హిందూయిజం చాలా పురాతనమైనది. ఏంటి, ఈ భూమండలంలో చాలా పురాతనమైనది, ఇది ఫ్యాక్టే. కాకపోతే ఇది పుట్టింది భారతదేశంలో కాబట్టి మన భారతీయులే
పంతులు చెప్పాడా, ఏదో దక్షిణ కోసం చెప్పుంటాడులే అని అనుకుంటారు. ఎందుకు? మన భారతీయులే రిలీజియస్ ఫ్యాక్ట్స్ని నమ్మటం మానేశారు. ఎందుకంటే వాళ్ళు ఫ్యాక్ట్స్ చెప్పారు, దాని వెనకమాలన్న థీరీ చెప్పలేదు. ఒకవేళ వాళ్ళు చెప్పున్నా మన పూర్వీకులు మన దాకా తీసుకురాలేదు ఆ నాలెడ్జ్ని. ఆ నాలెడ్జ్ కోసం మీరు డిగ్ చేయండి. డిగ్ చేసిన తర్వాత పంతులు చెప్పిన దాంట్లో ఫ్యాక్ట్ ఎంత ఉందో మీకే అర్థమవుద్ది, ఫాల్స్ ఎంత ఉందో మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు స్టెప్ తీసుకోండి. అంతేగాని పంతులు చెప్పాడు అని చెప్పి గుడ్డిగా వెళ్ళిపోకూడదు. పంతులు దక్షిణ కోసం చెప్తాడు 110%. బట్ మీరు డిగ్ చేసి పంతులు చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది అనేది తీసుకోండి, మొత్తం కొట్టేయకుండా. ఓకే. అండ్ నెక్స్ట్, ద మిల్క్ ఆఫ్ కౌ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ ప్యూరిఫైయింగ్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ బాడీస్. యా, ఇది ఫ్యాక్టే. మన ఆంధ్రాలో వైజాగ్, శ్రీకాకుళం అటు సైడ్ చూసుకుంటే కౌ మిల్కే తాగుతారు, బఫెల్లో మిల్క్ కాదు. కౌ మిల్క్ బాడీకి ప్రోటీన్ వస్తుంది అండ్ ఫ్యాట్ ఉండదు. ఫ్యాట్లెస్ మిల్క్ కౌ మిల్క్ వచ్చేసి, అండ్ హీట్ ఉంటుంది బాడీకి. ఎందుకంటే కోల్డ్ వల్ల చాలా డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్, హిస్టరీ గురించి మాట్లాడుకుంటే ఇండియా హిస్టరీ క్రేజియస్ట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ది తాజ్ మహల్ షాజహాన్ కట్టించాడు ఇన్ ద మెమరీ ఆఫ్ హిస్ 4th వైఫ్ ముంతాజ్. మరి 3వ వైఫ్ కోసం ఏం కట్టించాడు, 2వ వైఫ్ కోసం ఏం కట్టించాడు, మొదటి వైఫ్ కోసం ఏం కట్టించాడు? అవి ఉండవు హిస్టరీలో. నెక్స్ట్, అదే తాజ్ మహల్ షాజహాన్ తన 4వ వైఫ్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టించాడు. ఇందులో క్రేజియస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, 3వ వైఫ్ కోసం ఏం కట్టించాడో ఎవ్వడికి తెలియదు, 2వ వైఫ్ కోసం ఏం కట్టించాడో ఎవ్వడికి తెలియదు, మొదటి వైఫ్ కోసం ఏం కట్టించాడో ఎవ్వడికి తెలియదు. ఈ 4వ వైఫ్ తర్వాత 5వ వైఫ్ ఉందా తెలీదు. ఇంకా క్రేజియస్ట్ ఏంటంటే, ఈ 4వ వైఫ్ కోసం తాజ్ మహల్ కట్టించాడు షాజహాన్, కానీ కట్టినోళ్ళ చేతులు నరికేశాడు కచకచకచని. ఎందుకంటే అలాంటి స్ట్రక్చర్ ఇంకొకటి ఎవరు కట్టకూడదు అని. అంతేకాని తనదే గొప్ప ప్రేమ అని కాదు. అలాంటి స్ట్రక్చర్ ఇంకెవరన్నా కడితే, దాన్ని మించిన స్ట్రక్చర్ ఇంకెవరన్నా కడితే తన ప్రేమ కన్నా గొప్ప ప్రేమ బయటపడిద్దని చెప్పి ముంతాజ్ని వెళ్ళే లైన్ చేసావు, నిజం బయటపడనీయకుండా షాజహాన్. నెక్స్ట్, India is one of the oldest and greatest civilization of the world. ఈ పెద్ద పెద్ద పదాలు మనకు తెలియవు. అదర్ ఫ్యాక్ట్స్ వచ్చేసి, ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ఇది ఫ్యాక్టే. బట్ లార్జెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ద వరల్డ్ కూడా ఇండియానే. నిర్మలా సీతారామన్ గారు పెంచేస్తున్నారు ట్యాక్స్లు. నెక్స్ట్, ఇండియా ఈజ్ ద టైగర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. జూల్లో పెట్టేస్తారు పట్టేసుకొని. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిలిం ఇన్ ద వరల్డ్. అది ఫ్యాక్టే. లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ఫిలిం ప్రొడ్యూసర్స్ ఇండియాలో లార్జెస్ట్, అంటే ఇండియా నుంచే ఎక్కువ శాతం ఫిలిమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. కానీ ప్రపంచం మొత్తం హాలీవుడ్ని పొగుడుద్ది, ఇండియాని కాదు. ఇది క్రేజియస్ట్ ఫ్యాక్ట్. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ నేషన్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఇది వాస్తవమే. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడతారు. సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళల్లో. కానీ హిందీ మాట్లాడే వాళ్ళల్లో మనది ఎన్నో కంట్రీ ఈ ప్రపంచంలో, ఈ వరల్డ్, ఈ ఎర్త్ మీద మనది హిందీ మాట్లాడే వాళ్ళలో ఎన్నో కంట్రీ, తెలుగు మాట్లాడే వాళ్ళల్లో ఎన్నో కంట్రీ. ఇది క్రేజీ. నెక్స్ట్, ఇంకో కంట్రీ గురించి మాట్లాడుకుందాం. ఈ లోపు మీకు నచ్చినా నచ్చకపోయినా సపోర్ట్ అయితే చేయండి. ఇంప్రూవైజ్ చేసుకుంటాను, ఫస్ట్ వీడియో కదా. సో do support for Bagman 0770 Restart for the full length contents and shorts too.
బాయ్.